యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తాను. సాయంకాల సమయంలో స్త్రీలంగా కోరుకొని ఆయన నామాన్ని హెచ్చించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి వాక్యానికి ముందు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుని సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి మీ పరిశుద్ధ పాదం ముగిస్తూ సాయంకాల సమయం ప్రభా నీ సన్నిధానంలో చేరి ఉన్న మమ్మల్ని ప్రభా మరి దర్శించండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా ఆ శక్తి యొక్క తాకిడిని మీరు మాకు దయచండి. మా హృదయాలతో మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రం ప్రభా. ఈ సాయంకాల సమయం ప్రభా నువ్వు ఏం మాట్లాడనో ప్రభా దాన్ని మేము గ్రహించడానికి ప్రభానికి కృపణ దయచండి. ఆత్మ ప్రాణములను ప్రభా అనేసి సిద్ధపరచుకోవడానికి ప్రభా నీ శక్తిని మాకు దయచేయండి దేవానికి స్తోత్రం ప్రభా. వినగల చెవులను ప్రభా గ్రహించే ఆత్మను మీరు మాకు దయచేయండి దేవానికి స్తోత్రం. మరి ప్రభా శ్రేష్ఠ శ్రీజన్ కొరకు నీ సన్నిధానంలో ప్రార్థిస్తుంది. చిన్న బిడ్డలు ఇద్దరిని ప్రభా యేసుక్రీస్తు రక్తపు నిబంధనలోనికి నూతనంగా వారిని అప్పగించుకుంటున్నాం. జ్వరము ఇప్పుడే వారిని విడిచిపోనట్లుగా యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాను. జ్వరం ఆ బిడ్డల శరీరంలో ఉండడానికి వీల్లేదని యేసు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. జ్వరం వారిని విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలిద్దరిని ప్రభా నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. రేపు ఉదయానికి ప్రభా వారు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి మీకు పనదాయించి అదేవిధంగా కుసుమక్క గారిని బావు గారిని ప్రభాని సన్నిధానికి జ్ఞాపకం చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. వారికి ఇచ్చిన విడుదల స్వస్థత కొరకు నీకు స్తోత్రం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇప్పుడు మా అందరికీ ప్రభా మీ సన్నిధిని ఉంచమని యేసునామమున అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము మన వాక్య ధ్యానము నిమిత్తం బైబిల్లో చాలా అతి ఫేమస్ ప్రామినెంట్ క్యారెక్టర్ జేకబ్, యాకోబు గురించి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకున్నాం. అయితే నేను ఎంచుకున్న అంశం ఏంటంటే రెస్లింగ్. యాకోబు ఏం చేసినాడు అన్నాడంటే హీ రెసిల్డ్ అంటే హీ వన్. ఏం చేసినాడంటే కుస్తీ పట్టినాడు. ఎప్పుడు వరకు అంటే గెలిచేంత వరకు హీ రెసిల్డ్ అంటే హీ వన్. ఈ యాకోబు జీవితంలో చూసినప్పుడు తన ఇంట్లో తనకి కొంచెం ఏ రకంగా అంటే ఈ వర్డ్ని ఎట్లా చెప్పాలి అంటే ఫాదర్ వాజ్ షోయింగ్ సమ్ పార్షాలిటీ, ఫేవరిటిజం టు హిస్ బ్రదర్. వాళ్ళ అన్నకి తండ్రి కొంచెం ఎక్కువ ప్రేమ చూపించినాడు. అది ఈయనకి కొంచెం బాధ అయిందేమో తెలియదు. ఇంకా కొన్ని విషయాలలో కొంత ఫేవరిటిజం కానీ మనకన్నా ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే కానీ వేరే విషయాలలో కొంచెం మనం ఏమవుతామంటే వి ఫీల్ రిజెక్టెడ్. అక్కడ వాస్తవం కొంచెం ఉన్నా చాలా ఎక్కువగా బాధపడతా ఉంటాం. నిజ జీవితంలో వి విల్ రెసిల్. సమస్యలతోని మనం రెసిల్ చేస్తూ ఉంటాం. అనారోగ్యంతో రెసిల్ చేస్తూ ఉంటాం. ఓటమితో రెసిల్ చేస్తూ ఉంటాం. నానా రకమైన పరిస్థితులతో మనము పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుత ద ప్రెజెంట్ సినారియో చూసినప్పుడు చర్చెస్ ఆర్ రెస్లింగ్. సంఘం దేవుని సంఘము ఇట్స్ రెస్లింగ్. సంఘ నాయకులు వాళ్ళు కూడా కుస్తీ పడతా ఉన్నారు. లీడర్స్, ఇవాంజలిస్ట్, దీస్ ఆర్ రెస్లింగ్ విత్ పెయిన్. బాధ, ఏదో ఒక రకమైన వేదన. ఎందుకు అనంటే ప్రస్తుత కాలం ఉన్న సినారియోలో తెలివి మీరిన వాళ్ళందరూ జ్ఞానము మాదే అనుకుంటున్నారు. అభిషేకాన్ని మించి, దేవుడు ఇచ్చిన నాయకత్వాన్ని మించి, దేవుడు ఇచ్చిన పిలుపుని మించి వారిని వారు ఏం చేసుకుంటారంటే హెచ్చించుకుంటారు. అందుకే సంఘంలో కొన్నిసార్లు కరెక్షన్ ఇస్ టఫ్ టాస్క్. లేకపోతే ఒక గద్దింపు ఇవ్వాలనంటే అది కూడా ఒక డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. సంఘానికి ఎందుకు రావడం లేదు అని మందలించాలన్నా అది కూడా టఫ్ టాస్క్. ఎంతో కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు లేకపోతే కొంచెం కఠినంగా ఈ మిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రకంగా ఇబ్బందులైనా ఎదుర్కొని చేస్తారేమో. కానీ మన పాస్టర్ గారు లాంటి వాళ్ళైతే ప్రేమతోని అమ్మ, అయ్యా, బాబు రండి దేవుని సన్నిధానానికి అని పిలుస్తూ ఉంటారు. మనము కొన్ని కారణాలు, కొన్ని అనివార్య కారణాలు, కొన్ని రీజన్స్, కొన్ని వితౌట్ రీజన్స్ ఏం చేస్తామంటే ఉండవలసిన చోటులో ఉండకుండా మనం ఏం చేస్తాము అని అంటే
తప్పిపోతూ ఉంటాం, ఆ చోటు విడిచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఈయనను చూసినప్పుడు యాకోబు, ఈయనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ దేర్. ఏమి అంటే తండ్రి ఏం చేసినాడు అని అంటే అన్నకు ఎక్కువ ప్రేమ చూపించినాడు. అన్నకు ఎక్కువ ప్రేమ చూపించడం తనకు ఇబ్బంది కలిగించింది. ఆ తండ్రి కొన్నిసార్లు ఈ యాకోబును అంతగా పట్టించుకొని లేని పరిస్థితిలో ఆయన జీవితంలో ఆయనకి తటస్థించింది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మనుష్యుడు నిరాకరించిన రాయి లేకపోతే తీసివేయబడిన రాయి మూలకు తలరాయి అవుతుందంట. ఈ రిజెక్షన్ ఎప్పుడైతే తండ్రి తన అన్న పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడో అన్న తలంపు ఈయనలో వచ్చిందో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే హీ వాజ్ ఫీలింగ్ రిజెక్టెడ్. ఈ రిజెక్షన్ కొంతమందికే వస్తుందా? ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రిజెక్షన్ అనేది ఉందా? రిజెక్షన్ తెలుగులో తిరస్కారం. ఇక్కడ యాకోబుకి ఎగ్జాక్ట్లీ అది తిరస్కారం కాదు, బట్ హీఈస్ ఫీలింగ్ రిజెక్టెడ్. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆ రిజెక్షన్ స్పిరిట్ తనలో ఉంది కాబట్టి ఇంకొక చోటుకి వచ్చినప్పుడు తన అన్నని మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని బట్టి ఆ రిజెక్షన్ స్పిరిట్ తనని రూల్ చేసింది కాబట్టి తన అన్నను మోసం చేయవలసి వచ్చింది. అందును బట్టి కూడా ఇంకేం చేయాల్సి వచ్చింది అంటే ఈయన ఇల్లును విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఎక్కడ వేర్ హీ బిలాంగ్స్ టు హిస్ ఫ్యామిలీ, ఎక్కడ ఉండాలి? ఆ ఇంట్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే కొంత హీట్, కొంత ప్రెషర్ ఆయన జీవితంలో వచ్చింది. ఈ ప్రెషర్ని బట్టి ఏం చేస్తున్నాడు అంటే హీస్ లీవింగ్ ద ఒరిజినల్ ప్లేస్ వేర్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ హిమ్, వేర్ హీ షుడ్ బి, దేర్ హీ ఇజంట్ దేర్. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు అంటే పారిపోతా ఉన్నాడు. రిజెక్షన్ ప్రాపర్గా, ఈ తిరస్కారాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే, దీనికి సరి అయిన మందు పెట్టకపోతే దాని పర్యవసానం ఏముంటుంది అని అంటే దాని గురించి అది వేరే ఏరియాస్ అన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది. ఆ వేరే ఏరియాస్లో డ్యామేజ్ అవ్వడమే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అది ఏం చేస్తుంది అని అంటే అది పాడు చేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ విచ్ జేకబ్ అండర్వెంట్, ఇట్ షుడ్ బి డెల్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే. అది ప్రాపర్గా మేనేజ్ చేసి ఉంటే దాని పర్యవసానం ఇంకా వేరే విధంగా ఉండదు. ఈయన ఏం చేస్తాడంటే దానికి రెమెడీ కనుక్కోలేదు, దాని గురించి డిస్కషన్ చేయలేదు, దీనికి పరిష్కారం అనేది ఏంటిది ఆలోచించకుండా ఆ స్పిరిట్లో ఉంటున్నాడు కాబట్టి ఈయనకి ఎలాగో ప్రేమ దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఏ రకంగా ఓవర్టేక్ చేయాలి, దాన్ని మించి నాకన్నా మించి ప్రేమింపబడుతున్నాడు కాబట్టి దీన్ని మించిన ఆశీర్వాదము లేకపోతే దీన్ని మించిన ఘనత నాకు రావాలని ఏం చేస్తాడు అని అంటే తన సొంత అన్నను ఏం చేస్తాడు మోసం చేసి అక్కడి నుంచి బయటికి పారిపోయినాడు. రిజెక్షన్ ఈజ్ ఎ వూండ్, అది ఒక గాయం. ఈ గాయాన్ని సరిగా కట్టు కట్టాలి, ఈ గాయానికి సరి అయిన మందు పెట్టాలి, సరి అయిన కట్టు కట్టాలి. లేకపోతే దీన్ని మేనేజ్ చేయకుండా ఈ గాయాన్ని అక్కడనే వదిలిపెట్టడం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ బ్రీడింగ్ ప్లేస్ ఫర్ స్మాల్ మస్కిటోస్. చిన్న చిన్న దోమలకి, ఈగలకి ఇది బ్రీడింగ్ ప్లేస్ అయ్యి అది ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. నీకు అంతగా నొప్పి లేకపోయినా ఆ గాయంతో అది ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్గా తయారవుతుంది. ఇన్ఫెక్షన్ అంటే ఏంటిది మీ అందరికీ తెలుసు కదా. ఇన్ఫెక్షన్ తెలుగులో ఏమంటారు తెలియదు కానీ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇంకొకరికి అంటుకుంటుంది, కంటేజియస్. గాయాన్ని సరిగా నువ్వు డీల్ చేయకపోతే అది ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్గా మారిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ని లోవర్ చేస్తూ ఉంటుంది. ఈయన సరిగా అర్థం చేసుకోలేదు ఈ పరిస్థితికి ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే దీనికి సొల్యూషన్ ఏంటి అని అతను ఆలోచించకుండా హీ వాస్ బ్లీడింగ్ ఇన్సైడ్. నాకన్నా ఎక్కువగా ప్రేమింపబడతా ఉన్నాడు. కొన్నిసార్లు మనకి తెలియదు మనం ఎంత వేతనం మన గుండెలో దాచబడి ఉంటుందో మనకు తెలియదు. లోపల అది రక్తము కారుతున్నట్టుగా ఉంటుంది, బయటకి మనం మంచిగానే ఉంటాము. మనం గ్రహించుకోము. లోపల ఆ బాధ మనల్ని ఎంత తినివేస్తుందో దాన్ని గ్రహించుకోకుండా ఏం చేస్తాము అని అంటే
వి విల్ బి నెగ్లిజెంట్ అబౌట్ ద ప్రాబ్లం వాట్ వీ హ్యావ్. ఇక్కడ యాకోబు ఏం చేసినాడు అంటే అదే పరిస్థితి చేసినాడు. ఏం చేసినాడు అని అంటే ఇల్లు అన్నను మోసం చేసినాడు. అన్నను మోసం చేసి ఇల్లు విడిచి పారిపోయినాడు. ఇలాంటి వాళ్ళ కొరకు దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్తకి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళతో నువ్వు మాట్లాడు, వాళ్ళకు చెప్పు, వాళ్ళకి నువ్వు అర్థం చెప్పి, వాళ్ళు కఠినమైన హృదయం కలిగి ఉంటాడు. నాకు కలిగిన బాధ నాదే, నా పరిస్థితి ఏంటో నాకు మాత్రమే తెలుసు, లేకపోతే దీనికి నేనే, నా సమస్యకు నేనే పరిష్కారం అని అనుకోకుండా, హార్డ్ హార్టెడ్గా ఉండకుండా మిమ్ముని మీరు తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఒప్పుకోలు చేసుకొని అప్పుడు దేవుని సన్నిధానంలో మీరు మొరపెడితే మీకు ఒక మార్గం, ఒక సమాధానము దేవుడు ఇస్తాడని చెప్పమని ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు అని అంటే ఈ గాయము కట్టకుండా మాన్పివేయకుండా దీన్ని అటెండ్ అవ్వకుండా ఉంచితే ఇది ఏమవుతుంది అంటే డేంజరస్ గా మారిపోతుంది. మనం అనుకుంటామంటే ఈ రిజెక్షన్, లేకపోతే నన్ను కొంచెం తక్కువ ప్రేమ చేస్తున్నారు, లేకపోతే నన్ను కొంచెం తక్కువగా చూస్తున్నారు అనేది ఇది ఏంటి అని అంటే ఇది నీకు ఏమి క్రియేట్ చేస్తుందంటే నాకు ఒక గుర్తింపు లేదు, అంతగా నన్ను ప్రేమించడం లేదు, నాకు గుర్తింపు లేదు, ఇంత ఆశీర్వాదము నా జీవితంలో లేదు కాబట్టి నాకు గుర్తింపు లేదు, ఇంతమంది నన్ను గ్రేట్ అని, లేకపోతే నన్ను గుడ్ అని, లేకపోతే నా టాలెంట్స్ ని గుర్తించలేరు కాబట్టి నాకు ఐడెంటిటీ లేదు అని. ఈ ఐడెంటిటీ లేదు అని ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏం చేస్తుంది అని అంటే ఈ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, లేకపోతే నేను తిరస్కరింపబడినాను అనే ఆలోచనను ఏం చేస్తుంది, పెంచుతా ఉంటది. ఈ పెంచబడిన ఈ ఆలోచన ఏం చేస్తుంది అని అంటే యాకోబు ఇంటిలో నుంచి పారిపోయేంత వరకు తీసుకొని వచ్చింది. ఇంటిలో నుంచి పారిపోయినాడు, అన్నని మోసం చేసినాడు, తండ్రి మీద ఆయాసము, ఇప్పుడు ప్రాణ భయంతో ఏం చేసినాడు, ఇల్లు విడిచి పారిపోయినాడు. ఇల్లు విడిచి పారిపోయినప్పుడు తను ఏమేమి ఎదుర్కోవాల్సింది, క్లిష్టమైన పరిస్థితులను ఆయన ఫేస్ చేయవలసి వచ్చింది. అన్నను మోసం చేసి వెళ్ళినాడు, ఆ మోసం చేసే బదులు అక్కడే తగ్గించుకొని దేవుడు ఆయనకు ఏర్పాటు చేసిన ఇల్లు అది, ఆ ఇంటిలో నువ్వు పుట్టాలి, ఆ ఇంట్లో నువ్వు పెరగాలి, ఆ ఇంటిలో నువ్వు దీవింపబడాలన్న ఒక ఎన్వైరన్మెంట్ నీకు దేవుడు తయారు చేస్తే నీకు కలిగిన గాయాన్ని బట్టి ఇంటిలో నుంచి పారిపోయి ఎంతో దూరం పోయినాడు. సొంత అన్ననే మోసం చేసినాడు. మోసం చేసి అక్కడికి పోతే మామ ఏం చేసినాడు, మోసం చేసినాడు. ఎన్నిసార్లు మోసం చేసినాడు, 2-3 సార్లు ఆయన మోసగించబడ్డాడు. 7 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఒక విషయం కొరకు 7 సంవత్సరాలు, ఆ పశుపక్షాదుల కొరకు వాటి కొరకు 7 సంవత్సరాలు, మళ్ళీ తను ప్రేమించిన భార్య రావడానికి ఇంకా 7 సంవత్సరాలు. ఎంతసేపు స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. మోసం చేసి నువ్వు పారిపోయినావు. నీ గాయం ఏంటి, నీ గాయానికి కట్టు ఎక్కడ, నీ గాయానికి మందు ఎక్కడుంది, ఇవి ఆలోచించకుండా ఈ రిజెక్షన్తో కుస్తీ పడుతూ ఏం చేసినాడంటే ఇల్లు విడిచి పారిపోయినాడు. అందుకే నేను వాట్సాప్ గ్రూప్లో ఒకటి పెట్టినాను, ఇంకొక పిక్చర్ కూడా దానికి జత చేసినాను. ఏంటి అని అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఈ చేపకి నీటిలో ఉన్నంతసేపు దానికి బలం, నీళ్లు విడిచి బయటకు వచ్చేసిందంటే అది నిస్సహాయరాలు అయిపోతుంది. ఆ వాటర్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ ద ఫిష్ టు లివ్ ఇన్. ఈ నీళ్ళలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దానికి శక్తి వస్తుంది, ఆ నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ అది తీసుకోగలుగుతుంది. ఆ నీళ్ళు ఫ్లో ఎదురుగా వస్తూ ఉంటే ఆ ఫ్లోని అధిగమించి ముందుకు స్విమ్ చేయడానికి దీని బాడీని దేవుడు ఏ రకంగా సృష్టించినాడు అని అంటే వాటర్ ఫోర్స్. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అనుకుంటాను, మనకన్నా నాకు రాదు కాబట్టి నాకు తెలీదు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాటర్ ప్రెషర్ని వెనకకి దోసి బాడీని ముందుకు తీసుకెళ్తారు. స్విమ్ చేసేటప్పుడు దే పుష్ వాటర్ అసైడ్ ఆర్ పుష్ వాటర్ బ్యాక్ ఇన్ ఆర్డర్ టు ప్రొపెల్ దర్ బాడీ టువర్డ్స్ ద ఫ్రంట్. ఇట్లా ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తారంటే ఆ వాటర్ని వెనక్కి తోస్తూ ఉంటారు. ఆ వాటర్ ప్రెషర్ మీద రెసిస్టెన్స్ వేసి దాన్ని అధిగమించి చేప ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ఆ నీళ్ళని వదిలేసి ఒడ్డుకు వచ్చింది అనుకోండి, ఆలోచించండి చేప పరిస్థితి ఏంటి. నీళ్ళు లేవు అక్కడ, దీనికి నీళ్ళలోనే ఆక్సిజన్ తీసుకునే
ఆ శక్తి బలాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ బయట సైడ్ ఫారెన్ ఎన్వైరన్మెంట్, అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ లో ఆక్సిజన్ తీసుకునే దీనికి అది లేదు. కొన్ని ఇక్కడ బయట శక్తి, లోపల ఉన్న శక్తి లేకపోతే ఆ అలలను ఎదుర్కొనడానికి ఉన్న శక్తి బయట లేదు. బయట ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ వీక్ అవుట్ సైడ్. యూ నీడ్ టు స్టే ఇన్ ద ఎన్వైరన్మెంట్ వేర్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఇట్. ఒక సంఘంలో నిన్ను పెట్టినాడు, కుటుంబంలో నిన్ను పెట్టినాడు, ఒక ఉద్యోగంలో నిన్ను పెట్టినాడు. వాట్ ఈజ్ యువర్ పొజిషన్? మనం పర్సనల్ విషయాలన్నీ తీసుకోకుండా మనం ఏం చేద్దాం, ఆత్మీయ విషయాలే తీసుకుందాం. ఆత్మీయంగా లేకపోతే సంఘములో ఒక ఎన్వైరన్మెంట్ నీ కొరకు క్రియేట్ చేసి ఆ ఎన్వైరన్మెంట్ లో దేవుడు నిన్ను పెట్టినాడు. అయితే మళ్ళీ వేల్ దగ్గరికి వెళ్ళిపోదాం. తిమ్మింగలను ఏ రకంగా డిజైన్ చేయబడ్డదంటే ఇట్ షుడ్ లివ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్. ఎక్కడనంటే ఆ సముద్రపు అడుగు భాగంలో ఉండడానికి దేవుడు దాన్ని డిజైన్ చేసినాడు. దీనికి ఎంత బలము, ఎంత శక్తి ఇచ్చినాడంటే సముద్రపు అంచులను తట్టుకోగలదు. అక్కడ నుంచి ఆ వాటర్ మీద ఫోర్స్ అంతా అప్లై చేసి ఆ వాటర్ని అంతా అధిగమించి ఒడ్డుకు రాగలదు, తిరిగి లోపలికి వెళ్ళగలదు. దేవుడు ఒక ఎన్వైరన్మెంట్ ఈ వేల్కి కలుగ చేసినాడు, సృష్టించినాడు. అక్కడ బాధ లేదా? ఇన్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్ అక్కడ ఏముంటది? అక్కడ ఏమేమో ఉంటాయి. అక్కడ మొసళ్ళు ఉంటాయి, అక్కడ ఇంకా వేరే రకమైన సమస్యలు ఉంటాయి, అక్కడ ఓషన్ కరెంట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద అలలు ఉంటాయి. ఈ అలలు వేసి కొట్టినప్పుడు ఎటు అలా బలంగా తీసుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దెర్ ఈస్ ప్రాబ్లమ్ అట్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్, బట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ టు స్టే ఇన్ ద డెప్త్. He has provided you the provision to propel your body against the waves and move forward. ఆ డెప్త్ లో ఆ అలలు వచ్చినప్పుడు, ఈ అలలతో నువ్వు పోరాడుతున్నప్పుడు ఏం చేయాలంటే నీకు బలం వస్తుంది, నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు ఏ రకంగా పోవాలి, అక్కడ మొసళ్ళు వచ్చినాయా నేను తినడానికి, తప్పించుకునే శక్తి నీకు ఇచ్చినాడు. అక్కడ నీకు అలలు వచ్చి నిన్ను కొట్టివేస్తున్నాయా, అలలు ఈ డైరెక్షన్ లో వచ్చి నిన్ను కొడుతుంటే దానికి ఎదురీతగా నువ్వు వెళ్ళడానికి, నువ్వు ఈదుకుంటూ వెళ్ళడానికి ఆ వేల్కి అక్కడ బలం ఇచ్చి ఆ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసి పెట్టినాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద ఎన్వైరన్మెంట్. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. అక్కడ సమస్య ఉంది, అక్కడ కొట్టబడతావు, కానీ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యు గ్రో. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దెర్ ఈస్ ప్రొడక్టివిటీ ఫర్ యూ. అక్కడనే నీకు పురోగతి, అక్కడనే నువ్వు బలం పొందుకుంటావు, అక్కడ ఉంటే నువ్వు బ్రతుకుతావు. ఒకవేళ నీ జీవితంలో సమస్య వచ్చిందా, ఇబ్బందులు వచ్చినాయా, ఆర్థికమైన పరిస్థితులు వచ్చినాయా, అవమానం వచ్చిందా, వ్యతిరేకత వచ్చిందా, నీకు దేవుడు ఏర్పాటు చేసిన ఎన్వైరన్మెంట్ విడిచిపెట్టి అబ్బా నా వల్ల కాదు, ఈ అలలన్నీ నన్ను తరుముతున్నాయి కదా, నేను వచ్చి ఒడ్డు దగ్గర పడిపోతాను అని ఆ షోర్ దగ్గర ఈ తిమింగలం వచ్చిందనుకో, వేలు అక్కడ ఉందనుకో, ఈ నీళ్ళలో ఉన్న శక్తి ఆ ఒడ్డు మీద నీకు రాదు. ఈ ఒడ్డు మీదకి వచ్చి నువ్వు అక్కడ పడిపోయి ఉన్నప్పుడు మొసళ్ళు అక్కడికి రావు నిన్ను తినడానికి, అలలు వచ్చి నిన్ను కొట్టవు, కానీ ఆ ఒడ్డు మీద నువ్వేమైపోతావు తెలుసా? మిక్కిలి బలహీనమైన దానివి అయిపోతావు. ఆ డెప్త్ ఆఫ్ ద ఓషన్, సముద్రపు అంచులో నీకున్న బలం ఇక్కడ రాదు. ఇక్కడ నువ్వు ఈదలేవు, ఇక్కడ నీకు పెద్ద పెద్ద సమస్య ఏది లేదు, కానీ ఒడ్డుకొచ్చినను ఇది బాగుంది, నేను అలిసిపోయినను ఆ సమస్య నుంచి బయటకు వచ్చి ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటున్నావేమో. నువ్వు వచ్చిన ఆ షోర్ దగ్గర నీ పరిస్థితి ఏంటి తెలుసా? చాలా చిన్నదాన్ని. ఇప్పుడు ఆ ఒడ్డు మీద తిరిగే కుక్కలు, ఆ పిల్లిలు, హ్యూమన్ బీయింగ్స్, వీటన్నిటికీ యు ఆర్ సబ్జెక్ట్ టు దట్. లోపల నువ్వు ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న శాంతి లేదు కూడా నేను ముట్టలేదు. అక్కడ దేవుడు నిర్ణయించినది మాత్రమే నేను కూడా నేను ముట్టలేదు. అక్కడ దేవుడు నిర్ణయించినది మాత్రమే నేను తాకగలదేమో కానీ ఇప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ నుంచి నువ్వు బయటకు వచ్చి ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ అలలు లేవు, ఇక్కడ మొసళ్ళు లేవు, ఇక్కడ సమస్య లేదు, ఇక్కడ ఓషన్ కరెంట్స్ లేవు, నేను ఇక్కడ హాయిగా ఉంటాను అనుకుంటున్నావేమో, కానీ నిన్ను నువ్వు ఎంత చిన్న ఉంటాను అనుకుంటున్నావేమో, కానీ నిన్ను నువ్వు ఎంత చిన్న చేసుకుంటున్నావు అని అంటే అక్కడ కుక్కలు తిరుగుతా ఉంటాయి,
పిల్లలు తిరుగుతూ ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ తిరుగుతూ ఉంటారు. ఇంకేమైనా చేసుకుంటున్నావు అని అంటే అక్కడ కుక్కలు తిరుగుతూ ఉంటాయి, పిల్లలు తిరుగుతూ ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ తిరుగుతూ ఉంటారు. ఇంకేమైనా ఈ జూ వాళ్ళు కానీ ఈ డిస్కవరీ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా పట్టుకొని పోవాలంటే పట్టుకొని, ఈ జూ వాళ్ళు కానీ ఈ డిస్కవరీ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా పట్టుకొని పోవాలంటే పట్టుకొని పోతారు. పెరగాలన్నా, నీకు బలం రావాలన్నా, నువ్వు గెలవాలన్నా నీ స్థానం ఏంటిదంటే ఇన్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్. సమస్యకు భయపడి వెళ్ళిపోతున్నావా? నీకు సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమస్య ఉండొచ్చు, సంఘంలో సమస్య ఉండొచ్చు, లేదా ఇంకెక్కడన్నా సమస్య ఉండొచ్చు. ఆ సమస్యను God has designed that problem for you to be productive. నువ్వు పెరగడానికి, బలం తెచ్చుకోవడానికి, నీవు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆ ఎన్వైరన్మెంట్ ఆయన డిజైన్ చేసినాడు. ఇది కాదు నేను ఇక్కడి నుంచి వెళ్తాను, వెళ్ళి ఆ చోట ఉంటాను. అక్వేరియం చిన్న చిన్న బౌల్స్ చూస్తాం కదా, అందులో గోల్డ్ ఫిష్ చాలా అందంగా ఎంత ముచ్చటగా ముద్దుగా కనిపిస్తుంది. కానీ నువ్వు ఎంత తిరగాలి? ఇంతే. ఆ బౌల్ ఎంత ఉందో ఇంతే తిరగాలి. నువ్వు అనుకుంటున్నావు ఇదే చక్కని జీవితం, శ్రమ లేని జీవితం, కష్టం లేని జీవితం, ఇదే నేను చాలా హాయిగా ఇక్కడ ఉంటాను అని అనుకుంటున్నావేమో. దట్స్ వెరీ స్మాల్ లైఫ్. దేవుడు నీ కొరకు చేసిన ఎన్వైరన్మెంట్ కాదు అది. నువ్వు గోయింగ్ టు ద డెప్త్, ఇంకా లోపలికి వెళ్ళు. డెప్త్ లోనికి వెళ్ళినప్పుడు బలము నీదవుతుంది, నీకు ఈ దేవుడు పెట్టిన ఆశీర్వాదము నీదవుతుంది. అక్కడ గెలిచిన దాని అవుతావు, బలం పొందుకోవాలి దేవుని సన్నిధానంలో. సమస్య చూసి పారిపోకు. ఎవరో ఏదో అన్నారు, నీకు ఏదో ఒక రీజన్, ఎవరో ఏదో అన్నారు, ఎవరో నన్ను బాధ పెట్టినారు. ఇది ఒక వ్యక్తిని ఉద్దేశించి లేకపోతే ఇంకెవరినో ఉద్దేశించి మాట్లాడడం కాదు. దేవుడు నాకు చెప్పమన్నాడు, నేను మాట్లాడుతున్నాను. ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసినాను ఈ దినం. చాలా మంది, నేను ఎవరైనా పేర్లు తీసుకుంటే మీరు ఆయుషపడొద్దండి దయచేసి. యేసు నామాన్ని బట్టి నన్ను క్షమించండి. లాక్డౌన్ ఉంది, లాక్డౌన్ లేకముందు కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు ఆన్లైన్ ఉంది. ఫోన్ లేని ఒక వ్యక్తి మన సంఘంలో ఉన్నాడా చెప్పండి? ఫోన్, ఆన్లైన్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఉన్నారు. సంఘం కానీ, నాయకత్వం కానీ, లేకపోతే పాస్టర్ గారు కానీ ఎవరన్నా ఒకసారి మీ గురించి ప్రార్థన చేయకపోయినా, చిన్న సమస్యనే ఇది, మరొక రావచ్చు, మిమ్మల్ని దర్శించకపోయినా, లేకపోతే మిమ్మల్ని అంతగా అభినందించకపోయినా, ఎంతో వేదన, ఎంత బాధపడిపోతారంటే మీకు దుఃఖం వచ్చేస్తుంది, మీకు చాలా బాధ. నేను కూడా అనుకోండి, అందరం మనకు బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. పదే 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 దేవుని మందిరాన్ని మీ కొరకు సిద్ధం చేసి సమయాన్ని కేటాయించి దేవుని స్వరాన్ని మీకు అందించాలని ప్రార్థనతో, పోరాటంతో, అనౌన్స్మెంట్స్ అన్ని చేస్తూ దేవుని సన్నిధానంలో ఇచ్చిన గొర్రెలను అందరినీ ఒక దర్శనం ఇచ్చి వీరినందరినీ కాయండి, వీరిని నడిపించండి అని దేవుడిచ్చిన బాధ్యతను బట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? చిన్న సమస్యని చాలా పెద్దగా, సమస్య కానే కాదు, సమస్యను భూతద్దంలో పెట్టి చూసి ఇది నాకు పెద్ద సమస్య అని సంఘాన్ని విడిచి వెళ్ళేవారు కూడా ఉండరా? అందుకే నేను అన్నాను ఏమంటే, సంఘాలు, చర్చెస్ ఆర్ రెజ్లింగ్ నవ్ డేస్. నేను కొన్ని పేర్లు అడుగుతానండి, ఒకవేళ మీరు చూస్తే చూడండి, ఒకవేళ ఉంటే మీరు ఆ లైవ్లో స్పందించండి. లేకపోతే మీకు సన్నిహితులైన వారు ఇక్కడ లేకపోతే మీరు వారిని ప్రోత్సహించి తిరిగి రప్పించండి. ఎంతమంది లేరండి? రాజ్యలక్ష్మి ప్రభాకర్ గారు, మీ గురించి చాలా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలాసార్లు ఆశపడతా ఉంటాం మిమ్మల్ని చూడాలని. కళావతి నరేందర్, మీకు కొన్నిసార్లు వేదన కలుగుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి చెప్పబడిన మాటలు కానీ, లేకపోతే ఒక వ్యక్తి ఈ రకంగా వ్యవహరించినారు మాతోనని వేదన, బాధ, దుఃఖం మీరు ఏడుస్తారు. ఇక్కడ నుంచి దేవుడిచ్చిన పిలుపును అందుకొని ఇక్కడ నిలబడి ఈ పరిచర్యను నడిపిస్తున్న వాళ్ళు నెలల కొద్దీ మీరు ఫోన్ చేయకుండా, నెలల కొద్దీ మీరు మాట్లాడకుండా, సంఘంలో కనిపించకుండా ఉన్నప్పుడు ఆ ఆత్మీయ వేదన ఏంటో మీకు తెలుసా? చేసావా నువ్వు పరిచర్య? ఆ బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? లోపల గుండె రక్తం కారుతున్నట్టు ఉంటుంది, బయటికి దాన్ని తెలియచేయలేక బాధతో ఉంటారు. నాకు ఈ ఆశీర్వాదం ఇయ్యలేదే, ఈ వస్తువు ఒకటి నాకు ఇయ్యలేదే అని మీరు బాధపడుతుండొచ్చు. ఇది నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఏదన్నా
10 మందికి ఇచ్చింది నాకు నా వరకు రాలేదు అని మీరు ఎవరన్నా బాధపడితే నేను చేసిన పనికి ఓకే, అది బాధనే అయి ఉంటుంది. కానీ ప్రతిసారి మిమ్మల్ని బ్రతిమిలాడుతూ దేవుని సన్నిధానానికి పిలుస్తా ఉంటే ఒక్క మెటీరియలిస్టిక్ ఆశీర్వాదం రాకపోతే నీకు వేదన, నీకు బాధేస్తుంది. యు ఆర్ ఫీలింగ్ హ్యూమిలియేటెడ్. దేవుని సన్నిధానంలో నువ్వు పోగొట్టుకుంటున్న ప్రతి ఆశీర్వాదం కొరకు ఇక్కడ ఎంత బాధ కలుగుతుందో మీకు అర్థమవుతుందా? నీ గాయం ఏంటో సరి అయిన మందు వేయడానికి, నీ గాయానికి నువ్వేం చేయాలంటే కట్టు ఎక్కడ కట్టాలో అక్కడికి రా. క్లారిఫై ద ప్రాబ్లం. ఎక్కడ నీకు సమస్య ఉందో, ఎక్కడ నీకు గాయమైందో, దేవుని సన్నిధానాన్ని మించిన పరిష్కారం మనకి ఎవరికి లేదు. ఆ సన్నిధానంలోనే మనకి పరిష్కారం ఉంది. రా దేవుని సన్నిధానానికి. ఇక్కడ యు గెట్ ఇట్ క్లారిఫైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎక్కడన్నా ఒడ్డు చేరితే కొన్నిసార్లు చూస్తాం కదా, తిమింగలాలు అన్ని ఒడ్డుకి వెళ్ళిపోతాయి. మాస్ వేవ్స్ వి కెన్ సీ. అవి ఏం చేస్తాయి అని అంటే దే విల్ లీడ్ యూ ఇన్ టు రాంగ్ డైరెక్షన్. నువ్వు వచ్చినావా, నేను వచ్చేసిన, నేను వచ్చేసినావా, నువ్వు వచ్చేసిన, అందరు వచ్చేసినారు, ఓకే, అందరం మాట్లాడుకుందాం, ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద ఎన్వైరన్మెంట్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ. అక్కడ నువ్వు బలహీనురాలు అయిపోతావు. నీ మందుకి చికిత్స అక్కడ దొరకదు, నీ గాయానికి మందు అక్కడ దొరకదు. నువ్వు బాధపడమే కాకుండా నీ ఇన్ఫెక్షన్ ఇంకొకరికి, నీ ఇన్ఫెక్షన్ ఇంకొకళ్ళ విశ్వాస లెవెల్ని తక్కువ చేస్తుంటది. ఇంకొకళ్ళ దేవునిలో ఎదుగుతా ఉంటే వాళ్ళ ఆలోచనలను ఏం చేస్తుంది అంటే ఇంతే కదా అని తక్కువ చేస్తుంది. సంఘాన్ని కడుతున్నావా? సంఘమే కాదు, ఇతరుల ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యంలో కడుతున్నావా? ఇంకొకరు కృంగిపోయేలాగా చెప్తా ఉన్నావా? దేవుడు నీ మీద ఒక నాయకత్వాన్ని అభిషేకించి పెట్టినాడని అంటే అక్కడ నీకు బాధ ఉందేమో. తిమ్మింగలానికి డెప్త్ లో వేదన ఉంది, బాధ ఉంది. బట్ యు నీడ్ టు రెసిల్. ఆ వేవ్స్ తో నువ్వు పోరాడాలి. ఏం చేయాలి? అది అలిగేటర్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడి నుంచి నువ్వు పారిపోయి ఒడ్డుకు రామా, అక్కడ నువ్వు ఒడ్డున చేరి ఇంకా 10 మందిని ఒడ్డుకి చేర్చి నువ్వు బలహీనురాలు అయ్యి ఇంకా 10 మందిని బలహీనురాలుగా చేయడము, ఇది కాదు దేవుడు నీ కొరకు ప్లాన్ చేసింది. నీకు ఎందుకు ప్లాన్ చేసినాడు, నిన్ను ఎందుకు సృష్టించినాడు, ఇక్కడ నిన్ను ఎందుకు నాటినాడు అని అంటే బి ప్లాంటెడ్ హియర్. రెస్ల్ విత్ యువర్ ప్రాబ్లం. అవమానమా దేవునికి తెలియదా? నీ జీవితంలో నువ్వు అనుభవించే కష్టము దేవునికి తెలియదా? ఆ బాధ నీకు తెలియదా? ఒకరిని సంఘానికి తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఇద్దరు నిన్ను బట్టి సంఘం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. దేనితో నువ్వు రెస్ల్ అవుతున్నావు? ప్రతి మనిషికి సమస్య ఉంది. సంఘంలో నీకు సమస్య ఉంటే ఏమో ఉందేమో, బట్ don't run away from the place where God has planted you, where God has placed you. యాకోబు పారిపోయినాడు, ఎక్కడ ఉండాలో అక్కడ నుంచి పారిపోయినాడు. పారిపోయి 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. అవసరమా? గాయానికి మందు ఎక్కడుందో, రెమెడీ ఎక్కడ ఉందో, కట్టు ఎక్కడ కట్టబడాలో అక్కడనే కట్టబడాలి. నీ ఇష్టమైన ఆలోచన, నీకు ఇష్టమైన మాట, నీకు ఇష్టమైన బాధ నువ్వు పడితే రెమెడీ నీకు రాదు. రా దేవుని సన్నిధానానికి. దేవుని సన్నిధానంలో నువ్వు పోరాడు. ఎక్కడ నీకు వేదన కలిగిందో అక్కడ నువ్వు దేవుని అడుగు. నాకు శక్తి దేవా, ఈ అలలను అధిగమించి ముందుకు సాగడానికి నాకు శక్తి అని ప్రార్థన చేయి. ఎవరమ్మా నువ్వు? దేవుణ్ణి ప్రశ్నించడానికి, లేకపోతే దేవుని ప్రణాళికను దానికి వ్యతిరేకంగా పారిపోవడానికి నువ్వెవరు? యాకోబు వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. పోయిన తర్వాత వాట్ హీ ఏం రియలైజ్ అయినాడు తెలుసా? హీ రియలైజ్డ్ what he has realized. He has been blessed materialistically. అన్ని ఆర్థిక పరిస్థితులు అన్ని మంచిగా అయినాయి. కానీ ఇంకొక విషయం తన జీవితంలో ఉంది, ఒక పరిస్థితి తన జీవితంలో ఉంది. అది ఎంత పారిపోయి, ఎంత దూరం పారిపోయినా ఆస్తి వచ్చింది, భార్యలు వచ్చిండ్రు, పిల్లలు వచ్చిండ్రు, అన్నీ వచ్చినాయి. కానీ ఇంకేదో కొరతగా ఉంది, ఇంకేదో కష్టంగా ఉంది, మనస్సులో నెమ్మది లేదు. ఇంకా ఆందోళన, ఆవేదన ఏం చేస్తా ఉందంటే ఇదని బాధ పెడతా ఉంది. ఏంటి? పిల్లలు పుడుతున్నారు. దెర్ ఈస్ నో ఫ్యామిలీ ఆఫ్ హిస్ ఓన్ టు కంగ్రాచులేట్ హిమ్. ఆయన ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ఈయనను చూసి సంతోషించడానికి ఎవరు లేరు. నిన్ను నాటిన సంఘం, నిన్ను నాటిన గృహం, నీ కొరకు ప్లాన్ చేసిన నీ వాళ్ళందరూ నిన్ను చూసి సంతోషించడానికి. ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఎన్ని వచ్చినా అందులో సంతోషము లేదు. సంపాదిస్తానే ఉన్నాడు, భార్యల్ని చేసుకుంటానే ఉన్నాడు, పిల్లల్ని కంటానే ఉన్నాడు, కానీ ఇంకా కొరతగా ఫీల్ అవుతా ఉన్నాడు.
అప్పుడు ఏం చేసినాడు అంటే ఒక ఆలోచన వచ్చింది, లెట్ మీ రీకన్సైల్ విత్ మై బ్రదర్. ఏ అన్ననైతే నేను మోసం చేసినాను ఆ అన్న దగ్గరికి నేను తిరిగి వెళ్ళిపోతాను, సమాధాన పడిపోతాను, నా అన్న దగ్గరికి నేను పరిగెత్తుకొని పోతాను అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం ఎవరన్నా చదువుతారా? Genesis 32:24 verse. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తిన్నని చెప్పింది. ఆదికాండము 32వ అధ్యాయము 24 verse. ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెలంగాణ వరకు అతనితో పెరుగులాడి తాను అతని జలకూట చూసి జలగూటి మీద అతన్ని కొట్టాడు. అప్పుడప్పుడు ఆయనను పెరుగులాడటం వలన జలకూట పడబోతుంది రసిలేదు. చాలండి ఇంతవరకు. ఇక్కడ ఏముందంటే తిరిగి రియలైజ్ అయినాడు, నేను విడిచిపెట్టిన ఎన్వైరన్మెంట్ సరి అయింది కాదు, నేను ఎక్కడికి వెళ్ళినానో ఇక్కడ నేను అన్ని రకాలుగా దీవింపబడిన, నాకు పేరు ప్రఖ్యాతి భార్యలు పిల్లలు అన్నీ వచ్చినారు, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఎన్వైరన్మెంట్, సంథింగ్ ఈస్ లాగింగ్ ఇన్ మై లైఫ్, ఐ నీడ్ టు గో అండ్ రెకన్సైల్ విత్ మై బ్రదర్. సరే వెళ్ళిపోదాం ఆలోచన చేసినాడు, తిరిగి వస్తా ఉన్నాడు. మంచి డెసిషన్. తప్పిపోతున్నావా సంఘం నుంచి, నీకు సమస్య వచ్చిందని విల్ యూ గో టు ద షాలో వాటర్, అవమానం జరిగిందని నువ్వు షాలో వాటర్ కి వెళ్ళిపోతావా? అది దేవుని చిత్తం కాదు. పేతురు ఏం చేసినాడు, పడవ అక్కడ పెట్టుకొని కూర్చుంటేమన్నాడు, ఇంకా కొంచెం లోతులోనికి నువ్వు వెళ్ళు. డెప్త్ లో ఉండడం సమస్య అయినా సరే ఆ డెప్త్ లో ఉండడమే ఆ దేవుని చిత్తం. షాలో వాటర్ కి నువ్వు వెళ్ళిపోకు. సమస్య ఉందా, ఒక వ్యక్తి కొరకు వెళ్ళిపోతావా, లేకపోతే సమస్య కొరకు వెళ్ళిపోతావా, అవమానం కొరకు వెళ్ళిపోతావా, లేకపోతే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నావని డెప్త్ ని విడిచిపెట్టి నువ్వు షాలో వాటర్ కి వెళ్ళిపోతావా? దట్ ఈస్ నాట్ ద రైట్ డెసిషన్. Whatever your problem, come back to the original habitat what God has created for you. ఆడ తుఫాన్ ఉన్నా సరే, అక్కడ మొసలి ఉన్నా సరే అక్కడికి రా. ఎందుకంటే నిన్ను పెట్టిన వానికి అక్కడ మొసలి ఉందని తెలుసు. ఆయన అక్కడ నుంచి నిన్ను ఏ రకంగా రక్షించాను, నీకు ఎట్లా బలం ఇయ్యాలో ఆయనకి తెలుసు. అందుకే నిన్ను అక్కడ పెట్టినాడు. కాబట్టి నువ్వు వచ్చేసాయి. ఈయన నిశ్చయించుకున్నాడు, యాకోబు వచ్చేస్తున్నాడు. అక్కడ ఆలోచిస్తా ఉన్నాడు, అందరినీ పంపించినాడు. ముందు అందరినీ పంపించేసి హీ హ్యాస్ బిన్ ఐసోలేటెడ్, ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాడు. ఈ జీవిత సమస్య, ఐహిక విచారాలు, వ్యతిరేకత, ఈ పరిస్థితులు అన్నిటిలో, ఈ డే టు డే నాయిసెస్ అన్నిటిలో దేవుని సన్నిధానాన్ని నువ్వు అనుభవించడం కొన్నిసార్లు సాధ్యం అవ్వదు. యు నీడ్ ఐసోలేషన్, యు నీడ్ అ ప్లేస్ ఆఫ్ లోన్లీనెస్. ఏం తెలుసా, నువ్వు దేవునితో ఒంటరిగా సమయాన్ని గడపాలి, నీ రైట్ ఎన్వైరన్మెంట్ తెలుసుకోవడానికి, లేకపోతే నువ్వు గెలవడానికి. నీ పరిస్థితి తారుమారైన నీ పరిస్థితి తిరిగి చక్క చేయబడాలి అని అంటే యు నీడ్ టు బి ఐసోలేటెడ్. యు యువర్ సెల్ఫ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈయన మంచి పని చేస్తున్నాడు. ఫస్ట్ పారిపోయినాడు, ఇంటి నుంచి ఉండవలసి చోటు నుంచి వెళ్ళిపోయినాడు. కానీ తిరిగి ఏం చేస్తున్నాడు అంటే వచ్చేస్తున్నాడు. హీ వాంట్ టు రీకన్సైల్ విత్ గాడ్, హీ వాంట్ టు రీకన్సైల్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, హీ వాంట్ టు రీకన్సైల్ విత్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, హీ వాంట్ టు రీకన్సైల్ విత్ ద పర్పస్ ఆఫ్ గాడ్, హీ వాంట్ టు రీకన్సైల్ విత్ ద ప్రాబ్లం. ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం కి పరిష్కారం వెతకాలి అని ఆయన అనుకుంటున్నాడు. అందుకే తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు అందరినీ పంపించేసి అక్కడ ఏం చేస్తున్నాడంట, ఒక్కడే మిగిలి ఏం చేస్తున్నాడంట, పోరాడుతా ఉన్నాడంట. హీస్ రెస్లింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒంటరిగా మిగిలి కుస్తీ పడుతున్నాడు. మన జీవితంలో అనేక సమస్యలతో మనం కుస్తీ పడుతూ ఉంటాం. నో డౌట్ అవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. కొన్నిసార్లు మనం తెచ్చుకున్నాయి, కొన్నిసార్లు దేవుడు అనుమతించినవి ఉంటాయి. కానీ వేర్ యూ హ్యావ్ టు ఫైట్, ఎక్కడ నువ్వు పోరాడాలి తెలుసా? ఆ డెప్త్ లోనే నువ్వు పోరాడాలి. షాలో వాటర్ కి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, షాలో వాటర్ యూ విల్ బికమ్ వీక్, షాలో వాటర్ యూ విల్ బికమ్ లెస్. పెద్ద వేలు షాలో వాటర్ కి వచ్చిందంటే
ఆ బయట తిరుగుతున్న చిన్న చిన్న జంతువులతో సమానమవుతుంది. యూ విల్ బి సబ్జెక్ట్ టు ద లెస్ థింగ్స్, యూ విల్ బికమ్ లెస్. నువ్వు ఎంత పెద్దదానిగా, ఎంత శక్తి కలిగిన దానికో ఆ డెప్త్ లో ఉండాలి, అంత శక్తి నీకు రాదు. ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ దేవునితో పోరాడుతా ఉన్నాడంట. రాత్రికాల సమయంలో ఒంటరిగా మిగిలి ఒక్కడే ఉండి పోరాడుతా ఉన్నాడంట. ఏ సమస్య, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినావో తిరిగి వచ్చేయండి. కెనరా నగర్ మన సిస్టర్స్ అందరు ఉన్నారు కదా, చాలా సార్లు యేసునామంలో బ్రతిమలాడుతూ ఉంటాం, రండమ్మా సంఘానికి. ఫోన్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి, మాకు అందరికి తెలుసు. మీరు వాట్సాప్ లో కూడా మెసేజెస్ అన్ని చూస్తూ ఉంటారు, కానీ ఒక్క కార్యక్రమంలో కూడా మీరు ఉండరు. అది కూడా ఇక్కడ వేదననే కలుగ చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని దర్శించలేదన్న ఒకే బాధ మీకు మాత్రమే ఉంది, కానీ ప్రతి వారము మేము ఇక్కడ బాధపడుతూనే ఉంటాం. దేవుని పిలుపు కానీ లేకపోతే సంఘం పిలుపుకు కానీ దేనికి కూడా మీరు స్పందించకపోతే ఇక్కడ కూడా చాలా వేదన కలుగుతూ ఉంటది. నేను ఏ పేర్లు చెప్పినాను వాళ్ళందరూ మీరు రాత్రి పండుకొని మీరు ఆలోచించండి. మీకు బాధ వేస్తుందా, మీకు కష్టం కలుగుతుందా? కష్టం కలుగుతుంటే మీ వంతు పరిచర్య, మీ వంతు సహకారం మీరేం చేయవలసిందో అది ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఇతరుల గురించి లేకపోతే మన సంఘం గురించి మాట్లాడకుండా ఈ మీకు అయిన గాయం ఏ ఏరియాలో మీరు బాధపడినారు, చర్చ్ డోర్స్ ఆర్ ఓపెన్, ప్లీజ్ కమ్, ఇక్కడికి రండి, ఇక్కడ ప్రార్థన చేద్దాం, ఇక్కడ రీకన్సైల్ అవుదాం, ఇక్కడ మన గాయానికి మందు ఇక్కడనే తెచ్చుకుందాం, మన కట్టుని ఇక్కడనే కట్టుకుందాం. అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు లో అయ్యేది అవ్వుతూ ఇంకొకరి ఎక్స్పెక్టేషన్, ఇంకొకరి విశ్వాసాన్ని దాన్ని తక్కువ చేస్తే నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు ఎక్కడ పోరాడాలి, యూనిట్ టు ఫైట్ ఇన్ ద డెప్త్. అక్కడ నువ్వు ఈయన ఎందుకు పోవాడు అయినాడు అని అంటే ఒకటి అర్థం చేసుకున్నాడు, డబ్బులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సమస్తం ఉంది. ఒక్కటి తక్కువైంది, సహోదరునితో సమాధానపరచబడలేదు. హీస్ లాకింగ్ దట్, రికన్సిలియేషన్ లేదు. కాబట్టి రావాలి, వచ్చేటప్పుడు ఏం కావాలి అంటే దేవుని అనాయింటింగ్ కావాలి, దేవుని శక్తి కావాలి. ఆ శత్రువైన అన్న అనుకుంటున్నాడు, సమస్యనే అన్న అనుకుంటున్నాడు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఈయనకి ఏం కావాలి అంటే అభిషేకము కావాలి. ఇప్పుడు ఇక్కడ పోరాడుతున్నప్పుడు 24వ వచనంలో రాత్రి అంతా ఆయన కోరినాడు. 24, 25, 26 క్లియర్ గా స్పష్టంగా ఒక్కొక్కటిగా చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషము. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను దేవుని ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషము. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను దేవుని సన్నిధానంలో. దేవునితో నీకు సంబంధం ఉందా? Do you have personal relationship with God? He wanted to reconcile with his brother, so he was isolated, alone. దేవునితో ఫస్ట్ ఆయన సంధి కుదుర్చుకుంటా ఉన్నాడు. నీ సమస్య ఏంటో, నీ గాయం ఏంటో, నీ ఇబ్బంది సమస్య ఏంటో, నీ గాయం ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ బాధ ఏంటో, దీని కొరకు నీ బాధ ఏంటో, దీని కొరకు దేవుని సన్నిధానంలో విచారణ చేస్తూ ఉన్నావా? దేవునితో నీకు వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ వ్యక్తిగత సంబంధం లేకపోతే హ్యావ్ సమ్ ఎన్కౌంటర్, పర్సనల్ అండ్ స్పిరిచువల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. వ్యక్తిగత సంబంధము దేవునితో కలిగి ఉండు. ఈయన ఒంటరిగా దేవుని సన్నిధానంలో గడపడానికి నిశ్చయించుకున్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షత ఆయనకు కలిగింది. నెక్స్ట్ వచనం. ఒక నరుడు తెల్లవారు పర్యంతము అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. నెక్స్ట్. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వల్ల యాకోబు తొడగూడు బతికాడు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమని అడుగగా పోనిమనగా అతడు నేను నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనలేదు. ఇక్కడ ఆపుదమ్మా. 24th verse లో చూసినప్పుడు ఆయన ఒక్కడే మిగిలి ఉండను. ఇక్కడ కొంచెం లాజిక్ గా ఈ పాయింట్ ని కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి. నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఆ పాయింట్ ని మీరు క్యాచ్ చేయాలి. ఒక్కడే మిగిలను. ఈ ఒక్కడు ఇంకొకరితో పోరాడుతున్నాను, ఒక నరునితో ఇక్కడ ఒక్కడు ఇంకొక
ఒక్కొక్కరితో పోరాడుతున్నాను, ఒక నరునితో ఇక్కడ ఒకరిలను ఇంకొక నరునితో పోరాడను అంటాము. 24th verse లో చూసినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఈయన పోరాడుతుంది దేనితోని అనుకుంటున్నాడు అంటే, ఇంకొక నరునితో పోరాడుతున్నా అనుకుంటున్నాడు. 28th verse వచ్చేటప్పుడు అంటున్నాడు అంటే, ఆయన దేవుడు అని గ్రహించి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనివ్వను. రాత్రంతా పెనుగులాడినాడట, రాత్రం పోరాడుతా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టు, తెల్లవారుతుంది నేను వెళ్ళిపోను. ఎంత పోరాడుతున్నాడు, అంత పోరాడుతా ఉన్నాడు. నన్ను విడిచిపెట్టు, తెల్లవారుతుంది నేను వెళ్ళిపోను. ఎంత పోరాడుతున్నాడు అని అంటే, ఆ దేవుని శక్తి కానీ దేవుని దూత ఈయనను వదిలిపెట్టి వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకొని, ఆ దూత వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుందేమో. హీస్ రెస్లింగ్ విత్ ద ఏంజల్ నాట్ టు లీవ్ ఇట్ అంటిల్ ద ఏంజల్ విల్ బ్లెస్ హిమ్. ఎంత పోరాడినాడంటే ఈయన శక్తి మొత్తం సాయ శక్తులో పోరాడుతా ఉన్నాడు. పోరాడిన తర్వాత ఈ దూత అక్కడ గెలవలేదేమో, అందుకోసమని నడుము మీద కొడితే ఆ తొడగూటి వసిలేను అని. ఈ తొడగూటి వసిలినా కానీ వదలలేదంట. పట్టుకుందాం దేవుని సన్నిధానాన్ని, అట్లా దేవుని పాదాలని ఈ రకంగా పట్టుకుందాం. ఈ రకంగా పట్టుకుంటే మన సమస్యలన్నీ మనం అధిగమించేస్తాం. సమస్య మనకు సమస్యగా అనిపించదు. కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈయన ఒక మంచి పని చేసినాడు, పారిపోయినాడు ఇల్లు వదిలిపెట్టి. కానీ ఏం చేసినాడు అనంటే, అర్థం చేసుకున్నాడు, గ్రహించినాడు. నేను ఇంతగా దీవింపబడిన నా జీవితంలో ఒకటి కొరతగా ఉంది. ఏమి అంటే, ఐ నీడ్ టు గో అండ్ రికన్సైల్. బిఫోర్ రికన్సైలింగ్ విత్ హిస్ బ్రదర్ హీ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఒక్కడే మిగిలిపోయినాడు. అక్కడ ఒక్కడు అని ఉంది. మళ్ళీ తర్వాత ఇంకో చోట చూసినప్పుడు ఇంకొక నరునితో పోరాడినాడు అంటుంది. మళ్ళీ 28వ వచనంలో చూస్తే అతను దేవుడు అని గ్రహించినట్టుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, యాకోబు దేవునితో పోరాడినాడు. మనుషులతో పోరాడి గెలిచిన, దేవునితో పోరాడి గెలిచినామని చెప్తున్నాడు. యాకోబు ఇంకొక నరుడు. ఆ నరుడు ఎవడు అంటే తన మనస్సాక్షి, తనతో తాను పోరాడుతా ఉన్నాడేమో. ఇంకా సంథింగ్ వాట్ ఈస్ లాకింగ్, దాన్ని అధిగమించిపోయి సమాధాన పడాలనేసని ఆ పోరాటంలో ఆయన అక్కడ ఉన్నాడేమో. ఈ పోరాటంలో దేవుని సహాయం కూడా ఆయనకు ఉంది. దేవుని కూడా విడిచిపెడతలేడు. తన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టుకోవడానికి రాత్రంతా పోరాడినాడు. దేవుని ఆశీర్వాదం కొరకు రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. నన్ను పోనిమ్ము, తెల్లవారు కావస్తుంది, నన్ను ఇక్కడి నుంచి పోవడానికి వదిలిపెట్టున్నాను అంటే, నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప నేను ఇక్కడి నుంచి నిన్ను పోనివ్వను. రెస్ట్ until you are blessed. Wrestle until you reconcile. Wrestle until you find a medicine for your wound. ఈ గాయాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోతే నువ్వు గృహం విడిచి పారిపోవాల్సి వస్తుంది. పారిపోయిన చెటను మోసగింపబడాల్సి వస్తుంది. నువ్వు మోసపోవడమే కాదు, ఇతరులు నిన్ను చూసి బలహీనంగా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మంచి ఆలోచన, తిరిగి వచ్చి వేయాలి వెనకకి, దేవుని సన్నిధానానికి రావాలి, ఆ రికన్సిలియేషన్ రావాలి అని. సంగమా, లేకపోతే ఇంకేదైనా సమస్యన, ఇంకే బాధనన్నా ఉందా, ఏ బాధ ఉందా, రా దేవుని సన్నిధానానికి. ఇక్కడే మందు దొరుకుతుంది. నువ్వు ఏ షాలో వాటర్కి వెళ్ళినా యు విల్ బికమ్ వీక్ దేర్. వేరే మాటలు నిన్ను బలహీనపరుస్తాయి. దేవుని సన్నిధానంలో బలం పొందుకో. ఇది ఆయన స్వరము వినే చోటు. ఈ చోట నుంచి ఆయన వాక్కును పొందుకో, ఆయన శక్తిని పొందుకో. ఇక్కడ మందు, ఇక్కడ నేను తీసుకో, ఇక్కడ నేను బాగుపడు. నిన్ను ఈ డెప్త్ లో, ఈ సమస్యలోనే ఇక్కడ ఉండాలని, ఆ ప్రెషర్ కి నువ్వు ఫోర్స్ అప్లై చేస్తూ ముందుకు వెళ్ళాలని, ఇక్కడ నువ్వు గ్రో అవ్వాలని, ఇక్కడనే నీకు ప్రొడక్టివిటీ ఉందని దేవుడు నిన్ను నిర్ణయించినాడు. వేరే చోటికి, షాలో ప్లేస్కి నువ్వు వెళ్ళిపోవాలని ఆయన నిన్ను డిజైన్ చేయలేదు. అక్కడికి వెళితే బలహీనత నిన్ను నువ్వు తక్కువ దానిగా చేసుకుంటావు. తిరిగి వచ్చేసి యాకోబు వచ్చేసినాడు. యాకోబు వచ్చినప్పుడు ఆయనని దేవుడు ఆశీర్వదించినాడు. ఏమని చెప్పినాడు అని అంటే, యాకోబు ఒక నరుడితో పోరాడినాడు. నీ పేరు ఏంటి? నా పేరు యాకోబు. ఈ మాటకు అర్థము మోసగాడు. ఈ మోసం అనే ఈ గుణంతో పోరాడుతా ఉన్నాడేమో, రాత్రంతా పోరాడినాడేమో మోసంతోని. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇక మీదట నుంచి నువ్వు యాకోబు అనబడవు, నువ్వు ఏంగా మారిపోతావు అంటే ఇశ్రాయేలు మారిపోతావు. జనములకు ఆశీర్వాదంగా, జనములకు తండ్రిగా నిన్ను మార్చివేస్తాను. ఈ పోరాటము కావాలేమో. You need to wrestle in the presence of the Lord in order to change yourself. You are not Jacob at all.
యూ విల్ బి ఇజ్రాయల్. యు ఆర్ అన్ ఇజ్రాయల్. నేను నా కొడుకుకి ఆలెన్ ఇజ్రాయల్, మా నాన్న ఆలెన్ అని పెట్టినాడు, నేను ఇజ్రాయల్ అని పేరు పెట్టుకున్నాను. ఆశీర్వాదం, ఇజ్రాయేలులకు తండ్రి. ఇజ్రాయల్ అంటే ఎంత మంచి పేరు. ఇక్కడి నుంచి నువ్వే ఆశీర్వాదం అంట. ఆశీర్వాదం, నువ్వే ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వాదంగా మార్చడానికి కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ డెప్త్ సినారియో అందుకొరకే నీ కొరకు పెట్టి ఉన్నాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేలుగా నువ్వు మారిపోవాలి, నువ్వు ఇజ్రాయేలు అవ్వాలి. నువ్వు ఇజ్రాయేలు అవ్వడమే కాదు పెట్టి ఉన్నాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేలుగా నువ్వు మారిపోవాలి, నువ్వు ఇజ్రాయేలు అవ్వాలి. నువ్వు ఇజ్రాయేలు అవ్వడమే కాకుండా ఇజ్రాయేలు జనాంగానికి నువ్వు మూల పురుషునివి, తండ్రివి నువ్వు కావాలి అని దేవుని ప్రణాళిక. ఎక్కడికి పారిపోతావు? అగాధ జలంలోనికి పారిపోతే ఆయన నేను అక్కడ కనుగొనలేడా? యోనా ఎక్కడెక్కడికి వెళ్ళినాడు? ఎక్కడి నుంచి దేవుడు ఆయనని పట్టుకొని వచ్చినాడు? దేవుని సన్నిధి నుంచి, ఆయన ప్రణాళిక నుంచి తప్పుకొని మనం ఏమి సాధించగలము? వి నీడ్ టు రెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటిల్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. నీ గాయానికి మందు దొరికే వరకు, నీ సమస్యకు పరిష్కారం దొరికే వరకు, నీ ఓటమికి విజయం వచ్చే వరకు దేవుని సన్నిధానంలో పోరాడు. హీ విల్ గివ్ యూ ద రైట్ డైరెక్షన్. కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తుంటారు తెలుసా? తాత్మారు చేస్తూ ఉంటారు. మనము ఎందుకు అంటే మన సమస్యని కరెక్ట్ ప్లేస్కి తీసుకురాం, దేవుని దగ్గరికి తీసుకురాకుండా ఏం చేస్తామన్నా అంటే ఆ మాస్ వెయిల్స్ అని చెప్పిన కదా, మాస్ వెయిల్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకుపోతాం జనాల దగ్గరికి. లేకపోతే ఎవరో వీళ్ళు మనకి చాలా ప్రియమైన వాళ్ళు, లేకపోతే వీళ్ళు మనకి మంచి జవాబు ఇస్తారని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను ఏడుస్తాం. కొన్నిసార్లు మన సమస్యను వారితో పంచుకుంటాం. కానీ ప్రజలు నెవర్ గివ్ యూ ఎ రైట్ డైరెక్షన్. ఎంక్వైర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, నీవు నేను కాదు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. ప్రజలు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకున్న ఆలోచన ఏం చెప్తారు అని అంటే ఇట్ కెన్ బి ద రిజల్ట్ ఆఫ్ పీపుల్స్ విజన్. వాళ్ళ దర్శనం ఏంటిదో దాన్ని బట్టి వాళ్ళు జడ్జి చేస్తారు. దానికి ఉన్న విలువను కాదు, వారికి ఉన్న దర్శనం. ఆ మనిషికి ఉన్న విలువను మర్చిపోతారు. ఈ ఎగ్జాంపుల్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలుస్తలేదు. కానీ జనముల దగ్గరికి నీ సమస్య, వినకూడని వారి దగ్గరికి నీ సమస్య నువ్వు తీసుకొని పోతే వారికి ఇంకొక నెగిటివ్ దర్శనం ఉంటుంది, వేరే ఆలోచన ఉంటుంది. నీ విలువ వాళ్ళకు తెలియదు. వాళ్ళకున్న నెగిటివ్ విజన్, లేకపోతే వాళ్ళకున్న పిలుపు ఏంటో, నీకున్న పిలుపు వేరు, వాళ్ళకున్న పిలుపు వేరు. నువ్వు పిలిచినప్పుడు, నిన్ను సృష్టించిన, లేకపోతే యూనిట్ స్టెప్ వేస్తున్నట్టయితే. రెండో రిజెక్షన్ ఏంటిదంటే కొందరు వాళ్ళ సమస్యను నీ సమస్యకు జోడు చేసేస్తారు. నీకు వేరే సమస్య ఉంటుంది, ఈ సమస్య వేరు. నీ సమస్య తీసుకొని నువ్వు ఇంకొక దగ్గరికి పోతే, ఈ సమస్య వేరు. నీ సమస్య తీసుకొని నువ్వు ఇంకొక దగ్గరికి పోతే వాళ్ళ సమస్యను కూడా నీకు అంటపట్టేస్తుంది. అది కూడా ఏం చేస్తుంది అంటే నేను రాంగ్ డైరెక్షన్ లోనికి నడిపిస్తుంటది. వన్ రిజెక్షన్, పీపుల్ హ్యావ్ సమ్ అదర్ విషన్. ఆ వాళ్ళకున్న దర్శనము నీకు రుద్దుతూ ఉంటారు. దానివల్ల నువ్వు వెళ్ళవలసిన డైరెక్షన్ నుంచి నువ్వు తప్పిపోతావు. సెకండ్లీ, వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ నీ ఇష్యూతో కలిపేస్తారు. దిస్ ఈజ్ యువర్ ఓన్ పర్సనల్ ప్రాబ్లం, బట్ అదర్స్ ఇష్యూస్ విల్ గెట్ మింగిల్డ్ విత్ యువర్స్, సో యూ ఫీల్ రిజెక్టెడ్. అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా కొన్నిసార్లు రిజెక్షన్ ఉంటుంది. ఈ రిజెక్షన్ ఏం చేస్తుందంటే డైరెక్షన్ ఇస్తుంది. ఎక్కడికి అంటే దేవుని సన్నిధానానికి పోతుంది. ఈ రిజెక్షన్ ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ గాడ్స్ రిజెక్షన్. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన ప్రణాళికలో ఉన్న రిజెక్షన్. ఈ రిజెక్షన్ ఏం చేస్తుందంటే కరెక్ట్గా నేను ఆయన సన్నిధానానికి తీసుకొస్తాడు. అక్కడ మోసపరచబడ్డాడు, 14 సంవత్సరాలు మోసపరచబడ్డాడు. ఈ మోసం ఏం చేసిందంటే ఇది ఎందుకు అంటే దేవుని ప్రణాళికలో ఒక భాగం ఇది. ఏం చేస్తుందంటే తిరిగి రీకన్సిలియేషన్కి రా అని. అక్కడ రిజెక్ట్ అయినాడు, అక్కడ కన్సిలియేషన్కి రా అని. అక్కడ రిజెక్ట్ అయినాడు, అక్కడ రిజెక్షన్ అది దేవునికి ఇష్టమైంది, అది దేవుని చిత్తానుసారమైంది. కనుకనే తిరిగి వచ్చినాడు. ఏం చేసినాడు అంటే ఇశ్రాయేలుగా మారిపోయినాడు. నెవర్ డిస్కస్ యువర్ ప్రాబ్లం ఆర్ యువర్ స్పిరిచువల్ ప్రాబ్లం విత్ ఎనీబడి హూ ఇస్ లెస్ ఇన్ ద షాలో వాటర్స్, హూ ఇస్ లెస్సర్ దెన్ యూ. నిన్ను కూడా అంత తగ్గింపు
అంత వీక్ స్టేట్కి నేను దిగజారుస్తాను. స్పీక్ ఇన్ ద డెప్త్, దేర్ గాడ్ ఈస్ దేర్. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా ప్రజల యొద్దకు వెళ్ళండి, వాళ్ళు మీకు ఉపశమనము కలుగజేస్తారు అని ఇక్కడ లేదు. వాక్యమునే మనం ఆధారం చేసుకొని బ్రతకాలి కదా. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుని సన్నిధిని మించిన పరిష్కారం లేదు. యు రెజల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ యాకోబు జీవితాన్ని ఆశీర్వాదకరంగా, జనములకు ఆశీర్వాదంగా, తరములకు ఆశీర్వాదకరంగా, నీ ఇంటికి ఆశీర్వాదకరంగా, వ్యక్తిగతంగా నీకు నువ్వు ఆశీర్వాదకరంగా, నీ బిడ్డలకు ఆశీర్వాదంగా, నీ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారిపోవాలంటే యూ నీడ్ టు రెజల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పటి వరకు నువ్వు కుస్తీ పడాలి తెలుసా? సమస్యకు పరిష్కారం వచ్చే వరకు. 2 రోజులు ప్రార్థన చేసి అలసిపోయి వదిలిపెడతావా? 3 రోజులు ప్రార్థన చేసి, నెల రోజులు ప్రార్థన చేసి వదిలిపెడతావా? సమస్య గెలిచే వరకు నువ్వు ప్రార్థన చేయి. గెలుపు నీ కొరకు దేవుడు డిజైన్ చేస్తున్నాడు. బలము నీ కొరకు దేవుడు డిజైన్ చేస్తున్నాడు. ఆ హ్యూజ్ క్రియేచర్గా దేవుడు నేను క్రియేట్ చేసినాడు. విశ్వాసంలో ఒక జైంట్ గా నేను క్రియేట్ చేసి ఆ డెప్త్ లో నేను పెట్టినాడు. డోంట్ గో టు షాలో వాటర్స్, డోంట్ గో టు అదర్ పీపుల్స్ విషన్. స్టే ఇన్ ద ఎన్వైరన్మెంట్ వేర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. హీ వాంట్ టు మేక్ యూ ఇజ్రాయల్. యు ఆర్ నాట్ జేకబ్ ఎనీమోర్. హీ వాంట్స్ యూ టు మేక్ ఇజ్రాయల్. ఈ ఇజ్రాయల్ అనబడే పేరు కొరకు నువ్వేం చేస్తావంటే ఆయన సన్నిధానంలో పోరాడు, గెలిచేదాకా పోరాడు. గెలుపునిచ్చేవాడు మన దేవుడు. ఈ వాక్యాలన్నింటినీ ధ్యానించి మనసులో పెట్టుకొని ఏం చేయాలి అన్న ప్రార్థన చేయండి. నా గురించి ప్రార్థన చేయండి, మీ గురించి ప్రార్థన చేసుకోండి, సంఘం గురించి ప్రార్థన చేయండి. ఎవరి మీద నన్ను ఆయాసం ఉంటే వారి గురించి ప్రార్థన చేయండి. ఎవరి మీద నన్ను ఆయాసం ఉంటే వారి గురించి ప్రార్థన. Be in the depth, be in the spiritual realm, and be Israel in Jesus.